దాదాపు 4 నెలల 25 రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్కు శ్రీతేజను తరలించారు. ప్రస్తుతం శ్రీతేజ్ యొక్క ఆరోగ్య కండిషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే దాదాపు 4 నెలలు మీరు కూడా హాస్పిటల్లో అంత లాంగ్ టర్మ్ మీరు చూసుకోవడం జరిగింది. అసలు ఇప్పుడు ఆ పిల్లోని పరిస్థితికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? అదే ట్రీట్మెంట్ వైజ్ అయితే లాంగ్ టైం పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కాళ్ళు చేతులు కాంట్రాక్ట్స్ వచ్చినందుకు రిహాబ్లో కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తే కొంచెం ఫ్రీ కావచ్చని ఇక్కడ సజెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన తర్వాత హాస్పిటల్కి జాయిన్ చేయించారు. బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు అంటే మీ తండ్రిగా మిమ్మల్ని గుర్తుపట్టడం కానీ లేకుంటే మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని గుర్తుపట్టనటువంటి పొజిషన్లో ఉన్నాడని చెప్తున్నారు. ఒకవేళ గుర్తుపట్టేటువంటి పొజిషన్ ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? దానికి ఏమన్నా సమయం ఇంత పడుతుందని ఏమని చెప్పారా? అట్లా ఎన్ని డేస్ అనేది ఏం చెప్పలేదు. కొద్దిగా ముందుకెళ్తే ఏదైనా ట్రై చేయొచ్చు, అట్లా ఏమైనా రావచ్చు అనే హోప్ చెప్తున్నారు అంతే తప్ప ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఏం చెప్పట్లేదు. ఒకటి చెప్పండి, 4 నెలల 25 రోజుల పాటు చికిత్స అందించారు. అసలు ఏం చేశారని చెప్తే డాక్టర్లు ఏం చెప్తున్నారు? బాబును రికవరీ స్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. మరి దానికి సంబంధించి ఏం ట్రీట్మెంట్ జరిగింది ఇన్ని రోజుల పాటు? అదే 45 డేస్ దాకా వెంటిలేటర్ అది సపోర్ట్ ఉండే. దాని తర్వాత వెయిట్ లాస్ అయ్యాడు. ఒక 5 kgs దాకా వెయిట్ లాస్ అయ్యాడు. దాని తర్వాత నోస్ స్పీడ్ సరిపోతలేదేమో అని గ్యాస్ట్రోస్టిక్ అని కడుపుకు సర్జరీ చేసి దాని నుంచి కొంచెం థిక్ ఫీడ్స్ అట్లా ఇచ్చినాక ఇప్పుడు అది గ్యాస్ట్రోస్టమిక్ చేసినాక ఒక 20-25 డేస్ లీకేజ్ ప్రాబ్లం ఉండి అట్లా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అవి సెటిల్ కానికే ఒక 1 month టైం పట్టింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యండి. ఇన్ని రోజుల పాటు దాదాపు 4 నెలల పైన మీరు కూడా హాస్పిటల్లో ఉండి చూసుకోవాలంటే కొద్ది కష్టతరం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మరి ఇంకా ఎన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలని చెప్తున్నారు? ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం జరిగింది. ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండాలంటున్నారు? ఇక్కడ ఒక 1 month దాకా ఉండాలన్నారు. దాని తర్వాత ఇంటికి వెళ్ళినాక కూడా నర్స్ హౌసింగ్, మళ్ళీ ఇంకా ఆయనకు ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో అన్నీ ఇంట్లో ప్రొవైడ్ చేసుకొని కంటిన్యూగా చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి వైద్య ఆరోగ్య చికిత్సకు సంబంధించి కావచ్చు, మీరు ట్రావెలింగ్ సంబంధించి కావచ్చు, ఫుడ్ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా ఎవరు తీసుకుంటున్నారు? మీతో ఏమైనా డబ్బులు ఏమైనా అడగడం జరిగిందా? దీనికి సంబంధించి ఖర్చుకు సంబంధించి ఏంటి? ఖర్చుకు సంబంధించి అదే స్టార్టింగ్ నుంచి వాళ్ళ సపోర్ట్ ఏదైతే కోరుకున్నామో అది కంటిన్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళ సపోర్ట్ అనేది ఉంది అని చెప్పారు. బన్నీ వ్యాస్ సార్ వచ్చి మాట్లాడతా అని చెప్పారు. ఇప్పటి వరకు ఏమన్నా వాళ్ళ పిఆర్ టీం కానీ లేకుంటే అల్లు అర్జున్ కానీ మీతో ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో? వాళ్ళ మేనేజర్సే మాట్లాడారు తప్ప అల్లు అర్జున్ సార్ ఇంకా వాళ్ళు ఎవరు మాట్లాడలే. మైత్రి మూవీస్ రవి సారు సుకుమార్ సార్ వచ్చి మాట్లాడారు. ఇప్పుడు మీకు చెప్పినటువంటి వర్షన్లో వైద్యులు చెప్పిన దాంట్లో ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే పొజిషన్ కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి సమయం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన ఇంజురీ వచ్చేసి బ్రెయిన్ సెల్స్కి డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అయింది. అందులో చాలా బ్రెయిన్స్ అనేది ఆక్సిజన్ లేక 30 to 40 minutes వరకు ఆక్సిజన్ లేదు, సప్లై లేదు బ్రెయిన్ లెవెల్కి. సో ఆ లెవెల్ లేదు కాబట్టి ఆ బ్రెయిన్లో చేసే యాక్టివిటీస్ అన్నీ 40 minutes వరకు హాల్ట్ అయిపోయాయి. సో అలా సెల్స్ అనేది డ్యామేజ్ అయ్యాయి. సో ఆ డ్యామేజ్ని రికవరీ చేయడానికి మన దగ్గర ఒక రెస్పెక్టివ్ మెడిసిన్ అనేది లేదు. సో అది మనకున్న మెడిసిన్స్ ఎంతవరకు అయితే మనకు సపోర్ట్ చేస్తాయో ఆ సపోర్ట్ బేస్డ్ మీద మనం ముందుకెళ్ళాలి. ఆ బాబు ఏజ్ అనేది చైల్డ్ కాబట్టి ఒక ఏజ్ అనేది ఉంటుంది, గ్రోయింగ్ అనేది ఉంటాయి పార్ట్స్ అన్ని. సో ఆ గ్రోయింగ్ కెపాసిటీ తోటి ఏదన్నా మనకు డెవలప్మెంట్ రావచ్చు అని మనం ట్రై చేయాలి. కిమ్స్లో కూడా ఇది ఒక టెస్ట్ కేసుగా చెప్పాలి. ఎందుకంటే ఇన్ని నెలల పాటు దాదాపు 4 నెలల 25 రోజుల పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒకవేళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నా మనం చూసుకోవడం కూడా రోజు వారు వచ్చి చూడాలి. మన ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఇబ్బందులకరంగా ఉంటాయి. ఇదంతా కూడా ఇప్పుడు పిఆర్ టీమే చూస్తుందా? అల్లు అర్జున్ పిఆర్ టీమే చూస్తుందా? మొత్తం అల్లు అర్జున్ అండ్ టీం వాళ్ళు మొత్తం టేక్ కేర్ చేస్తారు. డే సెకండ్ నుంచి మేము ఎప్పుడైతే మాకు రెస్పాన్స్ కావాలి, మాకు కావాలి, సపోర్ట్ కావాలి, మేము హ్యాండిల్ చేయలేమని మేము ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టుకున్నామో ఆ డే నుంచి టిల్ డే వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళు అవైలబుల్గా ఉండి మాతో కాంటాక్ట్లో చూశారు కాబట్టి బాబుని చెప్తున్నా, Day 1కి ఇప్పుడున్న పొజిషన్కి ఎంతో కొంత మెరుగైనట్లుందా? డెవలప్మెంట్ ఉంది. ఐ బాల్ మూమెంట్ కానీ అగ్రెసివ్నెస్ చూపిస్తున్నాడు, టీత్ క్రంచ్ చేస్తున్నాడు,
ఆకలేసినప్పుడు అలా అలా మేము కొంచెం ఫీడింగ్ ఇస్తున్నాము. సో కొంచెం స్వాలింగ్ స్పీచ్ థెరపీ వల్ల కూడా కొంచెం రిజల్ట్ వచ్చింది. సో అలా ఆ రిజల్ట్ అయితే మనకి ఉంది. బట్ రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్, ఐ కనెక్షన్ ఇవన్నీ మాత్రం లేదు. అంటే ఈ కేసెస్లో, ఇట్లాంటి కేసెస్లో ఫర్దర్గా ఫ్యూచర్లో అంటే 4 నెలలు 5 నెలల తర్వాత అయినా వాళ్ళ వ్యక్తులను అంటే మీ బంధువులను కానీ వాళ్ళ తండ్రి కానీ గుర్తుపట్టేటువంటి పొజిషన్ ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. అలా చెప్పలేరు, ఎందుకంటే చెప్పాను కదా, ఈ ఇంజురీ ఏదైతే అయిందో దానికి ఒక రెస్పెక్టివ్ మెడిసిన్ లేదు అన్నప్పుడు ఆ రిజల్ట్ అనేది కూడా ఎవరు చెప్పలేరు. సో అదంతా మన అదృష్టం, మన బాబు అదృష్టము. సో ఇక్కడ వరకు వచ్చాడు అదృష్టవంతు. అతను ఎంత ఫైట్ చేశాడు. ట్రాకెస్టమీ సర్జరీ అయింది, గ్యాస్ట్రోస్టమీ సర్జరీ అయింది, కాంట్రాక్చర్స్ వచ్చాయి, వెంటిలేటర్ సపోర్ట్ 50+ డేస్, 9 years ఓల్డ్ బాబు ఇంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ దాకా రావడం చాలా గ్రేట్. సో మేము అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాము. ఎప్పటికైనా మా బాబు మాలో కలుస్తాడని మేము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ. ఎందుకంటే అప్పుడు సంఘటన జరిగినప్పుడు మాత్రమే అందరూ రెస్పాండ్ అయ్యారు, తర్వాత వదిలేశారు, డబ్బులు కట్టడం లేదు వాళ్ళు అనేటువంటి చర్చ జరుగుతుంది. అలాంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటిది ఏం లేదు. మేమున్నాము ఫ్రంట్లో చూస్తూ, రిక్వెస్ట్ మేము రేజ్ చేసాము. దానికి ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మాకు సపోర్ట్ ఉంది. లైక్ మీడియా, పబ్లిక్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫిలిం ఇండస్ట్రీ, అల్లు అర్జున్ అండ్ టీమ్, గవర్నమెంట్, అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా మమ్మల్ని నెగ్లిజెన్స్గా చూడలేదు. ఎక్కడ మాకు అవసరం ఉన్నా మాకంటే ముందే వాళ్ళు రీచ్ అవ్వడము, మేము ఇన్ఫార్మ్ చేశాక రీచ్ అవ్వడము అలా జరిగింది. కానీ ఎక్కడైనా మాకు సపోర్ట్ ఉంది. ఎక్కడ సపోర్ట్ లేకుండా ఇంత దూరం మేము రాకపోతుండే. ఇది మాత్రం గ్యారంటీ, డ్యామ్ షూర్గా నేను అందరం కూడా చెప్తున్నాను. ఈ సపోర్ట్ ఉండడం వల్లనే మా శ్రీతేజ్ మాకు ఇప్పటి వరకు ఉన్నాడు మాతో. ఫైనల్గా చెప్పండి, ఎన్ని రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టే అవకాశం ఉంటుంది? బాబు రోజు రోజుకి తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందా? ఉండాలి అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మా ప్రయత్నం అదే. ఇప్పుడు ఎంతవరకు చేసినా కూడా మేము ఆ స్టేజ్కి తీసుకురావాలి బాబుని అనేది మా అందరి ప్రయత్నం. ఎవరిదైనా రీహాబిలిటేషన్ అయినా, ఫిజియోథెరపీ, ఆ సెన్సెస్ రావడం కానీ, అన్న ద్వారా కానీ, చెల్లె ద్వారా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ ఏదైనా రీకలెక్షన్ అవుతాయి కూడా ఎక్కడన్నా కనెక్ట్ అయ్యి వస్తుందేమో అన్న ఒక సపోర్ట్ పాయింట్ అనమాట మనది. సో అలా ఏదైనా ట్రై చేసి రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ చేసి అన్ని బాడీ పార్ట్స్లో, అన్ని ఏరియాస్ నుంచి బ్రెయిన్కి రిటర్న్ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా మనకు స్కోప్ వస్తుందేమో అన్న ప్రయత్నం కోసమే రీహాబిలిటేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకి సంబంధించి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ముఖ్యంగా? అందరు సపోర్ట్ చేస్తారండి. సపోర్ట్ చేయలేదని ఎవరిని అనలేదు. మేబీ ఆ గ్యాప్ వల్లనే ఈ మిస్ఇన్ఫర్మేషన్ కానీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ అయ్యింది. కానీ ఎక్కడ కూడా అలా లేదు. మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఎక్కడెక్కడ ప్రామిసెస్ అనేది చేశారో అక్కడక్కడ ప్రామిసెస్ సక్సెస్ఫుల్గా డెలివర్ అయ్యాయి. అమ్మాయి వాళ్ళ చెల్లెలా? చూసావా అమ్మ? అన్నం చూసావా? ఎట్లున్నాడు అన్న? మాట్లాడుతుండన్నా? మాట్లాడతలేడా? నీ పేరేం పేరు? నా పేరు తాన్విత. ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్ళట్లేదా? ఎప్పుడు చూసావా అన్నని? మొన్న. ఎట్లున్నాడు అప్పుడు నువ్వు చూసినప్పుడు? ఎట్లున్నాడు అన్న? మంచిగానే ఉన్నాడా? తింటున్నాడా? ఏమేమి తింటున్నాడు అన్న? అదే మిల్క్ తాగుతుండా అన్న? ఏం తాగుతలేడా?